హలో గాయస్, దిస్ ఇస్ గాయత్రి కృష్ణ. లెట్ us see ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది. లెట్ us see నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ వీక్లో ఏమొస్తుందో చూద్దాము. చాలామంది లైక్ షేర్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. కామెంట్ సెక్షన్లో మీకు రీడింగ్ రెజనేట్ అయితే ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ ఫ్రమ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ పెట్టండి, సో దట్ యూ కెన్ రిసీవ్ ద పాజిటివ్ ఎనర్జీస్ ఫ్రమ్ ద యూనివర్స్ వెరీ సూన్. ఓకే, కమెంట్ చేసి లైక్ షేర్ చేయండి కంపల్సరీగా. థ్యాంక్ యూ. నౌ లెట్ us see what's coming your way in the next week who are in no contact situation. 7 of Wands. మీరు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, క్లియర్గా తెలుస్తుంది. మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరైనా కావచ్చు, ఆ పర్సన్ ఎనీ రిలేషన్, మీరు కానీ తను కానీ కూడా వాళ్ళైనా కావచ్చు, మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. బౌండరీస్ క్రియేట్ చేసి అసలు ఏమీ ఎఫర్ట్స్ పెట్టకుండా కోల్డ్ బిహేవియర్ చూపిస్తూ ఉండొచ్చు మీకు. మేబీ ద పర్సన్ ఈజ్ థింకింగ్ అబౌట్ యూ ఫర్ ద క్లారిటీ. మీ మధ్య ఏం జరిగి ఉన్నా కూడా దాని గురించి ఆలోచించడం అనేది చేస్తున్నారు. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ టైంని యూజ్ చేసుకుంటున్నారు క్లారిటీ తెచ్చుకోవడానికి. అండ్ దే వాంట్ టు గివ్ యూ ద స్టేబుల్ ఆఫర్ ఇన్ దిస్ రిలేషన్. కొంతమందికి నాకు పర్మనెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లైక్ మ్యారేజ్ లాగా కూడా కనిపిస్తుంది. మేబీ ఇట్ కుడ్ బి ఎంగేజ్మెంట్ ఆల్సో కనిపిస్తుంది. ఇంకా ఏమొస్తుంది నెక్స్ట్ వీక్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి, వ్యూవర్స్ అందరికీ నెక్స్ట్ వీక్లో వాట్స్ కమింగ్ నెక్స్ట్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎస్, 4 of Swords. ఇది ఉల్టా వచ్చింది. సో మీ పర్సన్ కనుక తన కంఫర్ట్ జోన్లో ఉంటూ మీకు కోల్డ్ బిహేవియర్ ఇస్తున్నట్లయితే నౌ దే ఆర్ థింకింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ హిస్ ఆర్ హర్ కంఫర్ట్ జోన్ అండ్ దే ఆర్ అప్రోచింగ్ టువర్డ్స్ యూ అనేది ఇక్కడ చూపిస్తుంది. బికాస్ దే ఆర్ గెటింగ్ క్లారిటీ ఇన్ ద సిచ్యువేషన్స్ ఫ్రమ్ ద పాస్ట్. ఓకే, అండ్ 3 of Cups, there is ఎనర్జీ ఆఫ్ యూనియన్ ఆల్సో ఇన్ దిస్. అండ్ కొంతమందికి నాకు ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్యలో అది ఏదైనా కావచ్చు, కెరీర్, ఫైనాన్స్, ఫ్యామిలీ ఆర్ ఎ పర్సన్, ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు. థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది. బట్ దే వాంట్ టు హ్యావ్ యూనియన్ విత్ యూ. దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంకా క్లారిటీ అనేది పూర్తిగా రాలేదు. బట్ వన్స్ దే గెట్ ద క్లారిటీ they will approach towards you, coming out of their comfort zone. Okay, and you will get the justice. Bottom of deck is justice తోటి మీకు ఖచ్చితంగా జస్టిస్ వస్తుంది రిలేషన్లో. అండ్ ప్రస్తుతము వాళ్ళ ఫీలింగ్స్ ఏమీ ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళు చాలా ఈగోలో ఉన్నారు. అండ్ వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట మీరు. అండ్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దేర్ పెంటికల్స్, అంటే కెరీర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తుండొచ్చు. మేబీ చెప్పాను కదా థర్డ్ పార్టీ కెరీర్ కూడా అవ్వచ్చని. సో కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుండొచ్చు, అందుకే మీకు కోల్డ్ బిహేవియర్ ఇస్తున్నారు, మిమ్మల్ని బ్లాక్ చేశారు, లేదా అట్లాంటి రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. బట్ దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ వాట్ దే ఆర్ ఫేసింగ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏమి ఫేస్ చేస్తున్నారు, ఛాలెంజెస్ అనేది వాళ్ళు చెప్పకుండా మీకు హైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో దే ఆర్ ఇన్ ఈగో అనమాట. చాలా ఈగోతోటి ఆపరేట్ చేస్తున్నారు ఈ రిలేషన్లో. దాంతో మీకు ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది వచ్చింది. బట్ యూ విల్ గెట్ ద జస్టిస్ ఫర్ షూర్ ఇన్ దిస్ రిలేషన్. అది ఎవరైనా ఉండొచ్చు, మీ ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేదంటే ఎవరైనా కానీ, పర్సన్ కానీ, లేదా థర్డ్ పార్టీస్ ఎవరైనా ఉండొచ్చు. సో లేదంటే మీ పర్సన్ యొక్క కన్ఫ్యూజన్, క్లారిటీ లేకపోవడం కూడా అయి ఉండొచ్చు ఈ మీ ఇద్దరి నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి రీజన్. ఓకే, సో వెరీ సూన్ యు ఆర్ గెటింగ్ ద జస్టిస్ ఇన్ దిస్ రిలేషన్. నెక్స్ట్ వీక్లో చాలామందికి ఐ కెన్ సీ ద రీయూనియన్ హియర్. ఓకే, అండ్ పర్మనెంట్ కమిట్మెంట్ ఆల్సో విత్ ద కింగ్ ఆఫ్ పెంటికల్స్. లెట్ us see ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు అనేది చూద్దాము. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఫర్ మై వ్యూవర్స్. ఎవరైతే
ఈ వీడియో చూస్తారో వాళ్ళకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, ఏంజల్స్ ప్లీజ్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆపర్చునిటీ, మీకు ఆపర్చునిటీస్ అనేవి చాలా వస్తుండొచ్చు. మీరు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ రావట్లేదని, ఈ రిలేషన్లో ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఎవరైనా కానివ్వండి, వాళ్ళు దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చోకుండా మీకు వస్తున్న ఆపర్చునిటీస్ ఏమున్నాయి, యూనివర్స్ మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఇస్తుంది అనేది కూడా మీరు గమనించుకోవాలి. లేదంటే మీ కెరియర్లో మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక రిలేషన్ గురించి కెరియర్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. సో ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. ఏమేమి ఆపర్చునిటీస్ మీ వైపు వస్తున్నాయి అనేది కూడా మీరు గమనించుకోవాలి. సెకండ్ ఈజ్ అన్లైక్లీ. మీరు అనుకున్నదే జరగాలి అనేది ఎప్పుడూ అనుకోకూడదు. మీరు అనుకున్నది మీకోసం కరెక్ట్ అయి ఉండకపోవచ్చు. యూనివర్స్ మీకోసం వేరేగా ఆలోచించి మీకు ఇంకా మంచిగా ఏదన్నా ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. సో మీరు అనుకున్నదే కరెక్ట్ అవ్వాలని అనుకోకుండా మీకు ఏది వచ్చినా సరే యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దట్ యూ విల్ గెట్ ద గుడ్ ఆపర్చునిటీస్ అండ్ యూ విల్ గెట్ సక్సెస్. నౌ ద థర్డ్ కార్డ్, బీ అసర్టివ్. ఏదొచ్చినా సరే కొంచెం ఆలోచించి అది కరెక్టా కాదా మీరు చేస్తున్నది అనేది కొంచెం అసర్టివ్గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే మంచిది అని చెప్పి ఇక్కడ మనకి ఏంజల్స్ మీకు సజెషన్ ఇస్తున్నారు. ఓకే, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ హెల్ప్ఫుల్ పీపుల్. మీకు ఎవరైతే హెల్ప్ఫుల్గా ఉంటారో జనాలు, అంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, లేదంటే మీ ఫ్యామిలీ, మమ్మీ డాడీ ఆర్ మీ సిబ్లింగ్స్ ఎవరైనా కానివ్వండి, మీకు హెల్ప్ చేసేవాళ్ళు, మీ వెల్ విషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ రిలేషన్లో అయినా సరే, లేదంటే మీకు వచ్చే ఆపర్చునిటీస్ని సెలెక్ట్ చేసుకోవడంలో అయినా సరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మీకు మంచిదని ఏంజల్స్ మీకు చెప్తున్నారు. సెకండ్ థింగ్, సో ఫిఫ్త్ వన్ ఏంటి, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు ఏదైనా మీకు బ్రెయిన్లో ఉన్న కన్ఫ్యూజన్ కానీ, మీ మైండ్లో ఏదైనా ఏం చేయాలనేది అర్థం అవ్వకపోవడం కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక దాని గురించి మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ, లేదా మీ పార్ట్నర్ గురించి అయితే కనుక, మీ పర్సన్ ఆన్ యువర్ మైండ్ అయితే కనుక ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావడానికి మీరు ఇంకా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ కొంచెం గ్యాదర్ చేసుకొని దాన్ని బట్టి ముందుకెళ్ళడం మంచిది అనేది ఏంజల్స్ మీకు చెప్తున్నారు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ రీకన్సిడర్. ఈ ఆపర్చునిటీస్ ఏవైనా కానీ వాటిని మీరు ఎలా రీకన్సిడర్ అంటే దాని గురించి కొంచెం ఆలోచించి అడుగు వేయమని చెప్తున్నారు. అండ్ సెకండ్ థింగ్, మీ రిలేషన్ అయితే కనుక, పర్సన్ గురించి అయితే కనుక మీరు ఒకవేళ గివప్ చేసేద్దాం ఈ రిలేషన్లో అని మీకు అనిపించినా, మూవ్ ఆన్ అయిపోవాలని అనిపించినా కూడా ఒకసారి కన్సిడర్ చేయమని ఏంజల్స్ మీకు సజెస్ట్ చేస్తున్నారు. అండ్ ద బాటమ్ ఆఫ్ డెక్ ఈస్ ట్రస్ట్. మీ మీద మీరు ట్రస్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే మీ మీద ట్రస్ట్ లేనప్పుడు యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేయడం అనేది చేయలేదు. మీ యూనివర్సే కాదు, ఎవరిని మీరు హెల్ప్ అడిగినా కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేయలేరు. ఫస్ట్ మీకు మీరు హెల్ప్ చేసుకుంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలని కానీ, వచ్చే ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవడానికి కానీ, దేనికైనా కానీ మిమ్మల్ని మీరు ముందు ట్రస్ట్ చేసుకోగలిగితే కనుక యూనివర్స్ కానీ, లేదంటే మీ యూనివర్స్ మీకు హెల్ప్ చేయడానికి ఉంటుంది. లేదంటే యూనివర్స్ వేరే వాళ్ళ ద్వారా మీకు హెల్ప్ పంపించడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి సో ఫస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, దెన్ మీకు అన్ని ఆపర్చునిటీస్ అనేవి దానంతట అవే వస్తాయి ఏదైనా సరే అనేది ఇప్పుడు మీకు ఏంజల్స్ చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ సో చాలామందికి యూనియన్ నాకు కనిపిస్తుంది. సో బీ పాజిటివ్ అండ్ గో విత్ ద ఫ్లో. డోంట్ థింక్ మచ్ అబౌట్ ద రిలేషన్ ఆర్ యువర్ స్టక్నెస్ ఆర్ ఎనీథింగ్. గో ఫార్వర్డ్ విత్ ద grabbing the opportunities and reconsider the situations whatever you are facing and have trust on yourself. You'll get definitely the justice in this relation and also the stability and commitment in this relation అనేది ఇక్కడ చూపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా మీ రీడింగ్ రెజనేట్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ షూర్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతే ఛానల్ గ్రో అవ్వడం అనేది జరగదు. నేను లైవ్కి వచ్చి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే స్కోప్ ఉండదు. సో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా. షేర్ కూడా చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తోటి ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.